Round 1. తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పేపర్ మనది. యూస్లెస్ కత్తి బ్లడీ నాస్టీ ఫెలో. ఈ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? బాబు అప్పడాలా నీకు ఎవడ ఎడిట్ చేశాడు గానీ వీడియో తెలుగు భాష అని రాశాడు. భాష మాణిక్యం రజనీకాంత్ కాదు, తెలుగు భాష భా. ఇంతకీ ఏదో కూసావు, మళ్ళీ ఒకసారి కుయ్. తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పేపర్ మనది. ఒరే మనది అంటే బ్రిటిష్ వాడిదేనా, క్రైస్తవుడిదేనా, తెలుగుడిదేనా? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కూర్చోరా. అదేంట్రా మరి ఇక్కడ ఎట్లా చెప్తున్నారు? కృష్ణ పత్రిక అనేదంట కదా మొట్టమొదటి తెలుగు పేపర్ 1902లో ప్రారంభించారంట కృష్ణా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ వాళ్ళు. దానికి మెయిన్ బాధ్యత తీసుకున్నది కొండా వెంకటప్పయ్య గారంట. ఇతను బ్రిటిషుడు కాదు నాకు తెలిసినంత వరకు. మరి మనది అన్నావేంట్రా మొట్టమొదటి పేపరు? Round 2. తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పుస్తకం మంది. మళ్ళీ అడుగుతున్నా, మనది అంటే బ్రిటిష్ వాడిదేనా, క్రైస్తవుడిదేనా, తెలుగు వాడిదేనా? బుద్ధుందా, బుర్రుందా? ఒరేయ్ నువ్వు చెప్పిన ఈ విషయం కూడా తప్పే. ఇక్కడ చూడు ఏం చెప్తున్నారు. 1880లో మొట్టమొదటి పుస్తకం పబ్లిష్ అయిందంట తెలుగులో. దాని పేరు రాజశేఖర చరిత్రం అంట. రాసింది కందుకూరి వీరేశలింగం గారు. ఈయన క్రైస్తవుడు కాదు, బ్రిటిషోడు కాదు. Round 3. వీళ్ళకు వాళ్ళ సొంత రామాయణం మహాభారతాలు కూడా ట్రాన్స్లేట్ చేసుకునే దిక్కు లేదు. అది చేసింది మనమే. నిజం చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లేదు. ఏమంటివి ఒరే ఈ పేర్లు ఎప్పుడన్నా విన్నావా? రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం అని ఎప్పుడు రాశారు తెలుసా వీటిని? 13వ శతాబ్దంలో ఒకళ్ళు, 15-16 శతాబ్దాల్లో మరొకళ్ళు. మరి ఎందుకు గొంతు చించుకుంటున్నావు? వీళ్ళేదో బ్రిటిష్ వాళ్ళు కాదు, క్రైస్తవులు కాదు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడు? నేను అబద్ధం చెప్పట్లేదు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? Final round. మొట్టమొదటి ట్రాన్స్లేషన్ చేసింది కూడా మనమే. ఒరే నేను అప్పటి నుంచి అదే అడుగుతున్నాను రా. మనమే మనదే అంటున్నావు. ఆ మనం ఎవర్రా బాబు? మీకు దండం పెడతానయ్యా, ఆ సార్ పేరు చెప్పండి అయ్యా. ఒకటి మాత్రం నిజంరా, ఒక యేసు మతస్థుడు మాత్రమే ఇన్ని అబద్ధాలు ఇంత పచ్చిగా మాట్లాడగలడు.